ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి షాకింగ్ న్యూస్. తోట త్రిమూర్తులకి విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు 18 నెలల జైలు శిక్షను 2 లక్షల రూపాయల జరిమానాను విధించింది. 1996లో శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఇది సంచలన కేసుగా చెప్పొచ్చు. 28 ఏళ్లుగా కేసు కోర్టులోనే ఈ కేసు అయితే నడుస్తుందని చెప్పొచ్చు. పూర్తిగా ఈ రోజు తీర్పు ఇవ్వడంతో బాధితులు ఎంతో సంతోషకరం వ్యక్తం చేస్తున్నారు. శిరోమరణం కేసులో 28 ఏళ్లుగా మేము జైల్లోనే ఉన్నామని పూర్తిగా అయితే చెప్తున్న ప్రస్తుతం మనతో బాధితులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ కేసు ఇప్పుడు ఈ రోజు తీర్పు ఇవ్వడంతో మీరు ఏ విధంగా చూస్తారు? ఈ కేసు తీర్పుతో 28 సంవత్సరాలుగా మేము పడ్డ ఒత్తిళ్ళు అనేటివి కూడా మాకు న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నామండి, భావిస్తున్నాం. అంటే అసలు ఎప్పుడు జరిగింది ఘటన? 1996 డిసెంబర్ 21 నుంచి సీరియల్లో 29 పరాకాష్ట శిరోమణం. అంటే 5 ఒకసారి జరగలేదు, సీరియల్ ప్రకారం జరిగింది. ఒక రోజు ఇద్దరికే, నెక్స్ట్ డే ఒకటికే, తర్వాత మళ్ళీ వారం పోయిన తర్వాత ఇద్దరికే శిరోమణం జరిగిందండి. అది మేము ఇది పొలిటికల్ గ్రేజ్ పెట్టుకున్నాడు ఆయన. 1994 ఇండిపెండెంట్గా తోట త్రిమూర్తులు ప్రస్తుత ఎమ్మెల్సీ. 1994లో ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మేము ఏజెంట్ల కింద ఉన్నాను. బీఎస్పీ పార్టీ తరపున ఏజెంట్లు ఉంటే వాళ్ళ అన్నగారు అబ్బాయిలు మొత్తం వాళ్ళు వచ్చి రిగ్గింగ్ చేయబోతుంటే మేము అడ్డుకున్న దానికి వాళ్ళు పొలిటికల్గా గ్రెజ్ పెట్టుకున్నారు మా మీద. రిగ్గింగ్ చేసింది అడ్డుకున్నందుకు. దానికి పరాకాష్ఠగా ముందు కూడా పెట్టి కేసు కూడా పెట్టారు మా మీద. సిమెంట్ స్తంభాలు పడగొట్టేసామని చెప్పి అది 95లో పెడతాం జరిగింది. 1990 డిసెంబర్ 12 ఈయన ప్రమాణ స్వీకారం చేశాడు. 1995 మార్చి 18వ తారీఖున మా మీద సిమెంట్ స్తంభాలు పడగొట్టేసామని చెప్పి మా మీద కేసు పెట్టాడు. ఆ కేసులో మేము లొంగలేదని చెప్పి ఆయన కేసు పెట్టేసాడు డైరెక్ట్గానే. కేసు పెడితే మేము లొంగమన్నారు, మేము లొంగలేదు. అప్పటి నుంచి అలాగా కంటిన్యూ అవుతున్న క్రమంలో మళ్ళీ 96 డిసెంబర్ 21ని మా బాధితులు 5 ఉన్నటువంటి ఒక కుర్రాడిని ముందుకుండా పట్టుకుని, కనికేరి గణపతి అన్న కుర్రాడిని పట్టుకుని కొడతాం జరిగిందండి. మా ఇంటి దగ్గరలోనే మాకు వంతిరి కింద ఒక పాకలో కొడతాం జరిగింది. పడిన తర్వాత ఆడి చేత బలవంతంగా మా అందరి పేర్లు చెప్పించడం జరిగింది. ఇలా తంబల కేసులో మేము 3 ఉన్నాడు. తంబల కేసు అయితే 3 మీద పెట్టారు. తర్వాత ఆ కుర్రోడిని కుట్టి మళ్ళీ ఇంకొకటి కుర్రోడిని కలిపి మొత్తం 5 మీద బాధితుల మీద ఇక తప్పుడు కేసు బనాయించడం జరిగింది. పెడితే ఆ కేసులో మా బనాయించడం జరిగిన తర్వాత వాడు దెబ్బలు తట్టుకోలేక ఇంకాడు మా పేర్లు చెప్పేస్తాం. వాడు కూడా ఒప్పేసుకున్నాడు వాళ్ళ దెబ్బలు బనాయించలేక. ఒప్పేసుకున్న తర్వాత అప్పుడు అదే రోజు ముందు అతను కొట్టారంటే సాయంత్రం నైట్ 9 గంటలకే వాళ్ళని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నింటికాడ తోట సత్తుకొండ గారని వాళ్ళ ఇంటికాడ పంచాయతీ పెట్టారు. అప్పుడు నేను అడిగి సిమెంట్ తంపలు నువ్వు పడగొట్టావన్నా నాకేం సంబంధం లేదు. అప్పుడు కేసు కూడా పెట్టారు కదా, తిరుగుతున్నావు, నాకేం సంబంధం లేదంటే ఇలా కదరా మీ నాన్నగారిని చదివించి తప్పు చేయడు, మీరు ఎవరు పడగొట్టారో లేకపోతే మీరు చెప్పండి ఎవరన్నారు దీని వెనకాల ఎవరు పడగొట్టారు, ఎవరి పేరు అని చెప్పండి. ఎవరి పేరు చెప్పడం కదా, అసలు మా సంబంధం లేదంటే మళ్ళీ ఎవరి పేరు ఏం చెప్తే మీరు కేసు పెట్టుకున్నారు కదా, నాకేం తెలదని చెప్పాను. అప్పుడు వీడు ఎలా చెప్పడరా, ఆల్రెడీ వాడిని కుట్టాం కదా, మిగతా వాళ్ళు పేర్లు కూడా చెప్పాడు. వాళ్ళు దొరికిన తర్వాత ఈయన వదులుదాం, మిగతా వాళ్ళు దొరికిన వదులుదాం అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంకొక ఇద్దరు పారిపోతే ట్రాన్స్ఫర్ చేయబడిన 2 విక్టిమ్స్ పారిపోయారు. ఇంకొక అతనేమో వాళ్ళ అమ్మమ్మ గారి ఇక్కడ అక్కడ ఉన్నారని తెలుసుకున్నారు. వాళ్ళందరూ దొరికిన మమ్మల్ని ఇద్దరిని కూడా స్టేషన్లో బంధించేశారు. మా ఊరికి 1 కిలోమీటర్లో ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ ఉంటుందండి. మా ఇద్దరిని అందులో పెడతాం జరిగింది. ఆ తర్వాత 2 రోజులు అలాగే స్టేషన్లో ఉంచి మా మీద మళ్ళీ అక్రమంగా యూటీజింగ్ కేసు బనాయించడం జరిగింది. మా మీద అక్రమంగా యూటీజింగ్ కేసు అంటే ఎస్ఐ గారు అసలు ఎంతమంది బెదిరింపులకి వాళ్ళు ఏమైనా పాల్పడారా, మీ ఎలా పోడారు మొత్తం మీరు ఒక్కరే వచ్చారు వాళ్ళ బాధితులు? మిగతా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మరి అక్కడ ఉండాలి కదండి. నేను అక్కడ ఆ ఊరిలో ఉన్నారండి. మా వెంకటేపల్లి మా ఊరు, రాంతపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని మళ్ళాడు ఇంకో నెక్స్ట్ డే ఇంకో కుర్రను కొట్టారండి. కొట్టిన తర్వాత ఇంకాడు లేవలేని పరిస్థితులు ఉంటే కింద పడిపోయాడు. ఇంకాడు హాస్పిటల్లో బాగా చేసుకుంటే ఇంటికి తీసిపోయారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు పారిపోయారు, ట్రాన్స్ఫర్ విక్టిమ్స్ ఇద్దరని. ఫైనల్గా జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు? ఈ రోజు 28,000 తర్వాత కేసు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు, మీరు కూడా ఎదురు చూస్తారు. ఏ విధంగా న్యాయం గెలిచిందండి. 28 సంవత్సరాలుగా మేము పడ్డ ఒత్తుల్లో వాళ్ళ నుంచి ఇన్ని కాదండి, మాకు అనేక రకాల మా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మా కుర్రోళ్ళు ఇప్పుడు ఈ గుండెలో చేసిన కుర్రోళ్ళు ఇద్దరికి కూడా 2017లో ట్రయల్ అయిపోయిందండి ఇక్కడ కోర్టులోని. అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అసలు ఎస్సీలే కాదని కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పి మళ్ళీ ఒక ఎలిగేషన్ తీసుకొస్తే దాని మీద మళ్ళీ గవర్నమెంట్ జేసీ కోర్టుని ఏర్పాటు చేసిందండి. ఎంక్వైరీ కమిషన్ వేసింది. జేసీ కోర్టు వేసిన తర్వాత జేసీ కోర్టు రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చిన అనంతరం అలాగే మొత్తం 2017 నుంచి ఇప్పటివరకు అలా డ్రాగన్ అయితే వచ్చి మొత్తానికి మేము కూడా హైకోర్టుకి వాళ్ళు మేము హైకోర్టుకి వెళ్ళి వీళ్ళైతే మేమైతే 1-2 సార్లు ఉన్నారండి మేము హైకోర్టుకి.
వీళ్ళు మాత్రం ఏదో వంకనే అనేక కారణాలు చూపించి ఇన్నాళ్ళు డిలే టాక్సీ చేసుకుంటే ఇన్నాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. వాడు మన డిసెంబర్ 12వ తారీఖుని 2023 డిసెంబర్ 12వ తారీఖుని అప్పుడు హైకోర్టు వారు ఈ కేసు సర్టిఫికేట్లో వీళ్ళు ఎస్సీలని చెప్పి దాన్ని మార్క్ చేసి కోర్టులోని ఎక్కడ ఎస్ఎస్టీ అట్రాసిటీ కోర్టు వైజాగ్ కోర్టులో మార్క్ చేసి ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళి 6 నెలల్లో తేల్చమని మాకు ఆర్డర్ ఇచ్చిందండి హైకోర్టు. దానిలో భాగంగా 6 నెలలు అంటే ఇప్పుడు జూన్ 12కి వద్దండి, అసలు డిసెంబర్ 12 కదండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు 4 నెలలు అయిన అనంతరం ఈ రోజున మాకు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు పూర్తిగా ఈ రోజు తీర్పు రావడంతో మీరు ఏ విధంగా చూస్తారు? ఈ తీర్పుని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ తీర్పు దళిత బాధితులు ఎవరైతే ఉన్నారో శిరోమండల బాధితులు ఈ పోరాటం 28 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఏదైతే న్యాయ పోరాటం ఉందో, అలాగే ప్రజా సంఘాలు చేసినటువంటి పోరాటం అంతా కూడా మాకు చాలా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉంది ఈ తీర్పు. పూర్తిగా చూసుకుంటే దళితులపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. దళితులు అంటే చిన్న చూపు ఉంది రాష్ట్రంలో. ఈ తీర్పు ఒక సమాధానం ఇవ్వచ్చా? ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద, బడుగు బలహీన మైనారిటీ వర్గాల మీద రోజు అగ్రవర్ణాలకు సంబంధించి వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద కొట్టినా చంపినా కూడా వీళ్ళు ఏం చేయలేరు అనే దాంతో ఈరోజు ఎవరైతే నిందితులు ఉన్నారో లేకపోతే దళితుల మీద దాడులు చేస్తున్నారో వీళ్ళు మరి ఆర్థిక బలాన్ని రాజకీయ బలాన్ని అన్నింటిని ఉపయోగించుకుని దళితుల మీద దాడులు చేస్తున్నారు, చంపుతూ ఉన్నారు, ఆడపిల్లలను అత్యాచారాలు చేస్తున్నారు. ఈరోజు తీర్పు అయితే మరి ఇప్పుడు ఉండి పొజిషన్ బట్టి అయితే మాత్రం కంపల్సరీ దళితుల మీద జరుగుతున్న దాడులు మంచి చెడ్లు అంతా కూడా తెలుసుకొని ఈరోజు అంటే ఈ దళిత సంఘాలు కూడా నాయకులు కూడా మన వెంకట్రావు గారు అలాగే దళిత సంఘాలు కూడాను ప్రజా సంఘాలు అన్నీ కూడా పోరాటం జరగాలి. ఆ పోరాటాల ఫలితం వల్లే ఈరోజు ఇక్కడ న్యాయం జరిగిందని మేము తెలియజేస్తున్నాం. అది పరిస్థితి. ఇదే రోహిత్ చూడొచ్చు, పూర్తిగా మన కోర్టు దగ్గర అయితే పూర్తిగా న్యాయం జరిగిందని. ఈ కేసులో 28 ఏళ్ళుగా మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, ఎట్టకేలకు దళితులపై జరిగిన దాడులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులు అంటే ఒక చిన్న చూపు, అధికారం ఉన్న వాళ్ళకే పూర్తిగా అహంకారాలన్నీ ఉంటాయని. అలాగే ఇప్పుడు ఈ కేసులో పూర్తిగా తీర్పు రావడంతో మాకు న్యాయం జరిగిందని బాధితులు అయితే ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మండపేట నుంచి ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు 18 నెలల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు తోట త్రిమూర్తులకు ఆప్షన్స్ ఏంటి? అయితే చూడొచ్చు, ఇది తోట త్రిమూర్తులకు పూర్తిగా రాజకీయ భవిష్యత్తుపై పడనుంది. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడంతో పూర్తిగా ఆయన భవిష్యత్తుపై ఆధారపడింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన బెయిల్ మీద కూడా బయటకు వచ్చేందుకు చాలా కోర్టులో చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. న్యాయవాదులు కూడా ఆయన పక్కపై తీర్పు వాదించడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఇది మరో నెలలో ఎన్నికలు ఉండబోతుండటంతో పూర్తిగా ఇదైతే ఆయనకు ఒక దెబ్బలాంటిది అని మనం చెప్పవచ్చు. రోహిత్ రైట్ నాయుడు, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బిగ్ షాక్ తగిలింది. శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ/ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయలు జరిమానాను విధించింది. తోట త్రిమూర్తులతో పాటు మరో 9 మందిని దోషులుగా పేర్కొంది. 27 సంవత్సరాల నాటి కేసులో ఇప్పుడు తీర్పు వచ్చింది. 1996 డిసెంబర్ 26న శిరోముండనం జరిగింది. 1997 జనవరి 1వ తారీఖున కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడు మొత్తం 5గురికి శిరోముండనం చేశారు అని చెప్తున్నారు. 5గురికి చిత్రహింసలకు గురి చేశారు, 2కి శిరోముండనం చేశారు అని చెప్తున్నారు. దాక్షారామం పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పట్లో కేసు నమోదైంది. 24 మంది సాక్షులను విచారించారు. 24 మంది సాక్షుల్లో 11 మంది సాక్షులు మృతి చెందారు. తీర్పు సమయంలో కోర్టులోనే ఉన్నారు తోట త్రిమూర్తులు. ప్రస్తుతం ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా, మండపేట అభ్యర్థిగా ఆయన పోటీలోకి దిగుతున్నారు. మండపేట నుంచి వైసీపీ టికెట్ను కేటాయించింది. 18 నెలల జైలు శిక్షను విధించిన నేపథ్యంలో ఇప్పుడు తోట త్రిమూర్తులు పోటీ చేయడానికి అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. సహజంగా 2 సంవత్సరాలకు పైబడి శిక్ష విధించబడినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు 18 నెలలు జైలు శిక్షను విధించిన నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకసారి కేసుకు సంబంధించి, తీర్పుకు సంబంధించి ఏమన్నారో చూద్దాం. ఎస్సీ/ఎస్టీ యాక్ట్ దేశంలో వచ్చిన తర్వాత 3వ ఇన్సిడెంట్. మొదటిది కారంచేడు, తర్వాతది చుండూరు,
కుందూరు జరిగిన కొద్ది కాలంలోనే వెంకటాయపాలెం శిరోమణనం కేసు. ఈ శిరోమణనం కేసు 1996 డిసెంబర్ 29వ తేదీన అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు వారి అన్నదమ్ములు కలిసి 5 దళిత యువకులని చేయని నేరాన్ని ఆరోపించి ఇద్దరిని జైల్లో పెట్టి ఇద్దరిని శిరోమణనం చేసి మరొకరిని తదుపరి పట్టుకుని కొట్టినటువంటి సంఘటన 28 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం అనంతరం ఈరోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు లాలం శ్రీధర్ గారు తన తీర్పుని వెలువరించడం జరిగింది. ఈ తీర్పులో మొత్తం A1 to A10 మధ్యలో ఒక ఆయన చనిపోయారు. మొత్తం అందరూ కూడా నేరస్తులుగా రుజువు చేయబడింది, పరిగణించబడ్డారు, ప్రకటించారు. సెక్షన్ 342 ఐపీసీ, సెక్షన్ 323, సెక్షన్ 506ల ప్రకారం ఒక్కొక్క సెక్షన్కి 6 నెలలు సాధారణ జైలు శిక్ష మరియు ఫైన్ విధించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్కి సంబంధించి 31S ఆర్ 25Aలు నిరూపితమైనటువంటి కారణంగా వారికి మరొక 18 నెలలు సాధారణ జైలు శిక్ష విధించబడింది. 1,50,000 రూపాయలు. మేడం చెప్పండి, ఈ కేసు ఎందుకు ఇంత లేట్ అయింది? ఈ కేసు ఎందుకు ఇంత లేట్ అయ్యింది అంటే కేసు కట్టిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ 97లో కేసు కట్టిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని చెప్పి అప్పటి ఎమ్మెల్యే నుంచి కేసును వాపసు చేసుకోవడానికి అప్పుడు కేసు కాగితం పెట్టారు. దాని మీద అప్పీల్కి వెళ్ళారు. ఆ తర్వాత రకరకాలుగా ఇటు ఎక్యూజ్డ్ కానీ అటు విక్టిమ్లు కానీ రకరకాలుగా చాలాసార్లుగా వాళ్ళు అప్పీల్కి వెళ్ళడం, హైకోర్టుకి అప్రోచ్ అవ్వడం, ఆ తర్వాత ఈ 25 ఏళ్లలో కొంతమంది విక్టిమ్స్ చనిపోవడం, కొంతమంది విక్టిమ్స్ సరిగా రాలేకపోవడం. ఎప్పుడైతే కేసు 25 ఏళ్ళు దాటి వెళ్ళిందో మీకు కేసు వీక్ అయిపోతుంది, ఎవిడెన్స్ పార్ట్ అన్నది చాలా వీక్ అవుతుంది. ఎప్పుడైతే ఎవిడెన్స్ ఉండదో తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఏ కోర్టు అయినా తన ముందు మెటీరియల్ ఏముంటుందో ఎవిడెన్స్ ఏముంటుందో దాన్ని చూసుకునే ఇస్తారు. ఈ లేట్ అవ్వన కారణంగా 18 నెలల శిక్ష పడింది అని మేము అనుకుంటున్నామండి. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇందులో బాధితులు? ఇందులో బాధితులు 5 కన్నా ఎక్కువ ఉన్నారండి. కానీ ఇందులో ఇప్పుడు ప్రస్తుతం బతుకున్న వాళ్ళు 4 ఎంతమందో ఉన్నారు. అయితే ఈ కేసులో జరుగుతున్న పరిణామం ఏంటి అంటే మేమందరం ప్రజా సంఘాల తరపున హెచ్ఆర్ఎఫ్ ఈ కేసు కోసం ముందు నుంచి చాలా ఎక్కువగా పనిచేసిందండి. మేము స్వాగతిస్తుంది ఏమిటి అంటే శిక్ష పడిందని స్వాగతిస్తున్నాం. ఇందులో ఫైన్ రూపంలో దగ్గరగా 1,50,000 రూపాయల వరకు ఫైన్ వేశారు. మిగతాది ఏంటంటే ఐపీసీ సెక్షన్లో 6 నెలలు శిక్షలు వేశారు, కొన్నిట్లో 3 నెలలు సెక్షన్ ఇచ్చారు. కోర్టు చెప్పింది ఏమిటి అంటే ఎస్సీ ఎస్టీ కేసులో 18 నెలలు శిక్ష వేశారు కాబట్టి కాంకరెంట్గా అంటే ఈ 6 నెలల శిక్ష 3 నెలల శిక్ష 18 నెలలు శిక్ష కలిపి 18 నెలలు మాత్రమే శిక్షని విధించారు. దీనివల్ల ఏంటంటే ఎమ్మెల్యే గారు కేసు ఎలక్షన్స్ కంటెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 2 ఏళ్ల లోపు శిక్ష పడింది కాబట్టి. తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే ఇందులో కోర్టు తీర్పుని మేమందరం హర్షిస్తున్నాం. కానీ ఇది త్వరితగతిగా డిస్పోజ్ అయ్యి ఉంటే త్వరితగతిగా 3-4 ఏళ్లలో కానీ జడ్జిమెంట్ వచ్చి ఉంటే జనాలు చేసిన దళిత సంఘాలు ప్రజా సంఘాలు చేసిన పోరాటాలకి దళితులకి ఆ విక్టిమ్స్కి న్యాయం జరిగేదని మేము ఆశిస్తున్నామండి. చెప్పండి, మన దళితులకి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ వాళ్ళపై దాడులు జరుగుతున్నాయి. అలాగే శిరోమణనం కేసు 28,000 పెట్టింది న్యాయం రావడం. అసలు ఏ విధంగా చూస్తారు? ఇంకా కఠినమైన చట్టాలు ఏమైనా తేవాలంటారు దేశంలో? అంటే మనకేంటంటే ప్రతిదానికి ఒక చట్టం తీసుకురావడం, ఆ చట్టాన్ని తెచ్చేసామని దాన్ని వదిలేస్తాం మనం తూతూ మంత్రంగా. కానీ ఆ చట్టం అమలు అన్నది మనం సరిగ్గా చెయ్యం. చట్టం అమలు జరగాలి అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇంప్లిమెంటేషన్ దాని స్టేక్ హోల్డర్స్ ఎంత బాగా పనిచేయాలో అదే క్రమంలో మామూలు మన సమాజంలో కూడాను సామాజికంగా కొన్ని చేంజెస్ రావాలి. సమాజంలో దళితుల మీద అగ్రకులాల యొక్క పెత్తనం కానీ తర్వాత మన కుల వ్యవస్థ అన్నది నిర్మూలన కానీ జరగకుండా దానికోసం మనం ఎవరూ పాటుపడకుండా ఆ కుల వ్యవస్థని అంచెలంచెలుగా దాన్ని మనం మోస్తూ వస్తూ ఉంటే ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇలాంటివే జరుగుతాయని మేము అనుకుంటున్నామండి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పదవులు ఉన్నాయని చెప్పేసి అధికార పార్టీ నేతలు పూర్తిగా ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారు. సో వీటి మీద ప్రత్యేక చర్యలు ఏమి తీసుకోవాలంటారు? ప్రత్యేక చర్యలు అన్నది ఏ పార్టీ అధికార పార్టీ రాజకీయ నాయకులైనా అపోజిషన్ పార్టీ రాజకీయ నాయకులైనా ఎవరైనా కూడాను
చట్టాలను ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షలు పడాలి అండి. చట్టాలను ఉల్లంఘించకుండా ఉండడానికి చట్టాల యొక్క అమలు అన్నది ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ అన్నది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘన చేస్తున్నారో ఆ వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ప్రజలను వాళ్ళు ఎన్నుకునే ముందు ఆలోచించాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం అంతా దళిత సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈరోజు 28 సంవత్సరాల తీర్పు వచ్చిన పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని చూస్తారు? ఒక రకంగా ఇంత 28 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏ ఒత్తిడికి లొంగకుండా, బెదిరింపులకి భయపడకుండా బాధితులు నిలబడ్డారు కాబట్టి న్యాయం చెప్పినటువంటి తీర్పు చెప్పినటువంటి న్యాయమూర్తి గారు నిష్పక్షపాతంగా ఆలోచించారు కాబట్టి ఈ మేరకైనా బాధితులకి న్యాయం జరిగింది. ఈ తీర్పు మరొకరెవరో కూడా ఇటువంటివి చేయకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఈ 28 సంవత్సరాలు కాదు, 2-3 సంవత్సరాల్లో తేలిపోవలసినటువంటి ఈ కేసు ఇంతకాలం లాగటం వల్ల శిరోమణనం చేసినటువంటి తోట త్రిమూర్తుల్ని ఎవరో ఏమీ చేయలేకపోయాడని చెప్పి రాజమండ్రిలో ప్రసాద్ అనేవాడిని శిరోమణనం చేశారు. విశాఖపట్నంలో శ్రీధర్ అనేవాడిని శిరోమణనం చేశారు. నిజంగా ఆ రోజే ఇతను శిక్ష పడి ఉంటే ఈ 2 శిరోమణనాలు జరిగి ఉండేవి కాదు. అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఇటువంటి శిక్షలు భవిష్యత్తులో ఎస్సీ ఎస్టాల మీద ఇలాంటి అమానుషమైన దాడికి పాల్పడే ధైర్యం చేయకుండా ఉంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు ఏ విధంగా చూడొచ్చు? పదవి ఉంది కదా అని వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా దాడులు చేస్తుంటే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన చర్యలు కానీ చట్టాలు కానీ తేవాలంటారా? ఈవేళ ఈ కేసు తోట త్రిమూర్తులు వర్సెస్ కోటి చినరాజు పట్టాభి రామయ్య వర్సెస్ కాదు. ఈ కేసు తోట త్రిమూర్తులు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం. హూ ఈజ్ తోట త్రిమూర్తులు? తోట త్రిమూర్తులు ఆల్సో ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి జరుగుతున్న పోరాటం. ఈ గవర్నమెంట్కి జరుగుతున్న పోరాటంలో అధికారులు ఎలా పనిచేయాలో సందిగ్ధంలో పడిపోయి కేసు బలహీన పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి రాజకీయ నాయకులకి కీలకమైన పదవులు ఇచ్చేటప్పుడు రాజకీయ పార్టీలు ఆలోచించాలి. అందుకే ఇతను ఎమ్మెల్సీగా ఇచ్చినప్పుడు మేము గవర్నర్కి ఫిర్యాదు చేసాం, ఇతను ఎమ్మెల్సీ ఇవ్వటం మంచిది కాదు అని చెప్పి అదే ఎమ్మెల్సీని ఉపయోగించి ఎమ్మెల్యేని ఉపయోగించి మా కేసుని ఓడిపోవటం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. మా సర్టిఫికెట్లు కోర్టులో లేకుండా చేశారు, సర్టిఫికెట్లు చెల్లకుండా వాదించారు, చెల్లకూడదని చెప్పి అధికారుల చేత అబద్ధం చెప్పించారు. ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా రాజకీయ పరమైనటువంటి పలుకుబడి ఖచ్చితంగా వీటి మీద ఉంటుంది. ఇలాంటి క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళకి రాజకీయ పదవులు ఇవ్వకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు 2 సంవత్సరాలకి మించి పడితే ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిబంధన ప్రకారం ఆయనకైతే ఒక కోణంలో అర్హత ఉంది. 2 శిక్షలు ఏకకాలంలో అయితే మాత్రమే ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. అది 18 ఏళ్ళు, ఇది 18 ఏళ్ళు వేరువేరుగా ఈ ఆపరేషన్ ఆఫ్ కన్విక్షన్ అనేది వేరువేరుగా ఉండాలి అని కనుక న్యాయం చెబితే అతను 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి ఖచ్చితంగా అతను నామినేషన్ వేయడానికి అనర్హుడవుతాడు, ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోతాడు. ఈరోజు ఉదయం నుంచి కూడా కేసు దర్యాప్తు అవుతుంది. ఏ అంశాలు ముఖ్యంగా జడ్జి గారు ప్రస్తావించారు? అక్కడ ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చే సందర్భంలో నిందితుల్ని న్యాయమూర్తి గారు అడిగారు, మీరు మీ మీద నేరం నిరూపణ అయింది, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడిగారు. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఇంతకాలం తిరిగాము, మేము నష్టపోయాము, కోర్టులో తిరగటం వల్ల నష్టపోయాడంట ఆయన, కోర్టులో తిరగటం వల్ల ఆర్థికంగా నష్టపోయాడంట, కోర్టులో తిరగటం వల్ల ఆరోగ్యం దెబ్బతిందంట, రాజకీయ పలుకుబడి దెబ్బతింటదట. కాబట్టి ఈ తిరిగిన దాన్ని కూడా శిక్షగా పరిగణించి మీరు వేసే శిక్ష దాంట్లోంచి ఇది తీసేయండి అని చెప్పి అడిగారు. అది న్యాయసమ్మతమైంది కాదు, సమంజసమైంది కాదు. కోర్టు కూడా అదే భావించి ఉండొచ్చు. దళిత సంఘాలుగా ఈరోజు తీర్పును ఏ విధంగా మీరు స్వాగతిస్తారు? ఈ తీర్పు మరింత కఠినంగా ఉంటుంది. అతను పోటీ చేయడానికి అనర్హుడిగా ఉండేటువంటి సెక్షన్ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆ రకంగా వస్తే భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు ఈ సాహసం చేయడని చెప్పి మేము ఆశించాము. అయితే దీనివల్ల అధికారంలోనో ఇంకోటో రాజకీయ పలుకుబడి కలవారు అఫ్కోర్స్ తోట త్రిమూర్తులు సేవ్ అయ్యాడు కదా, అతను రాజకీయ జీవితానికి ఏ విధమైన ఇబ్బంది కలగలేదు కాబట్టి నేను కూడా ఇటువంటి దుర్మార్గాలు చేయొచ్చనే చెప్పి దుర్మార్గానికి ఒడిగట్టేటువంటి అవకాశం ఉందేమో అని చెప్పి మేము భయపడతా ఉన్నాం. పూర్తిగా ఈ కేసుకి ముడిపెట్టి మాట్లాడటానికి ఎన్నికల నిబంధనలు అడ్డున్నాయి, దయచేసి ఆపండి.
పూర్తిగా దళిత సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ కేసు తీర్పు రావడంతో చాలా సంతోషంగా దళిత సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క బాధితులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. న్యాయమే గెలిచిందని చెప్తున్నారు. పవర్ టు స్టూడియో. నాయుడు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సమయంలో 1996లో జరిగిన శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తోట త్రిమూర్తులకు 18 నెలలు జైలు శిక్ష, 2 లక్షల రూపాయలు జరిమానా విధించింది. 27 ఏళ్ల నాటి కేసులో ఇన్ని సంవత్సరాలకు తీర్పు వచ్చింది. 1996 డిసెంబర్ 26న శిరోముండనం జరిగింది అని చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరికి శిరోముండనం, 5గురికి చిత్రహింసలు చేశారని కేసు నమోదైంది. ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పట్లో ఈ కేసు నమోదైంది. 24 మంది సాక్షుల్లో 11 మంది సాక్షులు చనిపోయారు. తీర్పు సమయంలో కోర్టులోనే ఉన్నారు తోట త్రిమూర్తులు మండపేట నుంచి వైసీపీ తరపున పోటీ చేయబోతున్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2 సంవత్సరాలకు పైబడి శిక్ష పడిన సమయాలలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు 18 నెలలు జైలు శిక్షే కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి అడ్డంకులు లేవు అని చెప్తున్నారు. కానీ 26 సంవత్సరాల తర్వాత తీర్పు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు దళిత సంఘాలు.